మంచిది. వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరొకసారి వాక్యాన్ని నేను చదువుతాను, మీరందరూ కూడా బైబిల్ చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ముప్పై 38వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను, మీరు వినండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. ఈ మాట మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈరోజు మనం వినే సందేశం ఏంటంటే, దేవుని వాక్యము దేవునికి లేక దేవుని దృష్టికి అనుకూలమైన జీవితము. దేవుని దృష్టికి అనుకూలమైన జీవితం. మరి ఇక్కడ మనం గమనిస్తే కనుక హిజ్కియా మరణకరమైన రోగము కలుగగా దేవుడు యెషయా ప్రవక్తను హిజ్కియా యొద్దకు పంపించాడు. నువ్వు బ్రతకవు, నువ్వు మరణమైపోతావు అని చెప్పేసి ఆ సేవకుడు అన్నప్పుడు వెంటనే హిజ్కియా గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొని ఈ విధంగా ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. నిజంగా ప్రతి పరిస్థితిలో కూడా మనం ఏం చేయాలి అంటే ప్రార్థనే చేయాలి. వాస్తవానికి ఇది ఒక పిడుగు లాంటి వార్త. అది ఎవరన్నా వచ్చి ఒకవేళ నాతోనే ఆ మాట చెప్పారనుకోండి, లేక మనతోనే ఆ మాట చెప్పారనుకోండి, అది మనకి పిడుగు లాంటి వార్త. ఇక నువ్వు బ్రతుకవు, నువ్వు చనిపోతావు అని అంటే, అక్కడ హిజ్కియాతో చెప్పిన మాట అదే మాట మనతో ఎవరన్నా అంటే ఎలా ఉంటుంది? చాలా పిడుగులాంటి వార్త అది. కానీ వాస్తవం ఏంటంటే, అటువంటి పిడుగులాంటి వార్త విన్నప్పటికీ కూడా హిజ్కియా ఏం చేస్తున్నా అంటే ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్లో మాట ఉంది ఏంటంటే, తనకు మొర్రపెట్టు వారికి అనగా తనకు నిత్యముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ రెండు గుంపులు కనబడతా ఉన్నాయి. ఒకటేంటి? మొర్రపెట్టేవారు, రెండవది నిజముగా మొరపెట్టేవారు. మరి మొర్రపెట్టేవారు అంటే ఎవరో అంటే ఆచారంగా అలవాటుగా ప్రార్థన చేసేవాళ్ళు, లేకపోతే ఏదో వాడుకగా ప్రార్థన చేసేవాళ్ళు. మరి రాజ్బాబు అన్న ఒక పాట రాస్తాడు, ఒక పాట పాడతాడు. ఏంటంటే, వేడుకగా నీవు గుడికెళ్ళేవు, వాడుకగా ప్రార్థన చేసేవు అని ఒక పాట రాస్తాడు. నువ్వు నిజముగా మొరపెడితే దేవుడు ఆలకించే దేవుడు ఆయన. హల్లెలూయా. నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఈ మాట ఎంత ఆదరించే మాట ఇది. దేవుడు, నేను నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు. నాకు ఎంత ధైర్యం. హల్లెలూయా. నేను నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నాతోనే ఉన్నాడు. నాకెంత ధైర్యం, నాకెంత ఆదరణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా మొరపెట్టడం అంటే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నిజముగా మొరపెట్టడం అంటే ఏంటి? హిజ్కియాకి ఎప్పుడైతే ఒక పిడుగు లాంటి వార్త విన్నాడో వెంటనే దేవుని సన్నిధిలో గోడ వైపు తన కన్నులు తిప్పుకొని, తన ముఖం తిప్పుకొని దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి ఒకసారి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. నిజముగా ప్రార్థన చేయడం అంటే దేవుని యొక్క వాక్య ప్రమాణానికి నా జీవితం సరిగ్గా ఉందా లేదా, అది నిజంగా ప్రార్థన చేయడం అంటే. దేవుని వాక్యంతో నా జీవితం పోల్చబడుతోందా, సరిగ్గా ఉందా, టాలీ అవుతుందా,
అది నిజంగా ప్రార్థన చేయడం అంటే. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానితో, దేవుని యొక్క వాక్యముతో నీ జీవితాన్ని టాలీ చేసుకుంటున్నావో, నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వేది అడిగినా ఇస్తాడు దేవుడు. అలా కాకుండా నీ అవసరతలు మాత్రమే దేవుని దగ్గర చెప్పి, ఏమంటే నువ్వు యువతలకు వచ్చేసావు అనుకోండి, ప్రియ దేవులారా, దేవుడు మరి ఏం చేయాలి? ఆయన నీ లిస్టు చదవాలా? లేకపోతే నీ జీవితంలో ఏమన్నా ఆధ్యాత్మికమైనటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉంటే ఆయన తీర్చి దాన్ని సరిచేసి నేను నిలబెట్టి నీకు కావలసినవన్నీ ఇవ్వాలా? లేకపోతే నీ లిస్టు మాత్రమే ఇవ్వాలా దేవుడు నీకు? మీకు అర్థం కాల కదా? మీకు అర్థం కాల. దేవుడు మీ లిస్టు విని లిస్టు మాత్రమే మీకు శాంక్షన్ చేయాలా? లేకపోతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో, ప్రభువా నేను నా జీవితం నీ వాక్యముతో పోల్చబడింది, నీ వాక్యానుసారంగా ఉందా లేదా, నన్ను సరిచేయి, నన్ను సరిదిద్దు, నన్ను నిలబెట్టు, నీ వాక్యంలో నడిపించు ప్రభువా నన్ను అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడేం చేస్తాడు? ఆయన మనల్ని సరిచేస్తాడు, సరిదిద్దుతాడు. మన జీవితంలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా ఆయన మన జీవితంలో అంటే ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేసి దేవుడు అప్పుడు మన ప్రతి అవసరమును కూడా ఆయన తీరుస్తాడు. అది మంచిదా? ఇది మంచిదా? ఎవరికి అర్థం కాలే ఇంకా మళ్ళా కదా? మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసి ఆయన సరిదిద్ది నిలబెట్టి మనల్ని ఒక చక్కని క్రైస్తవ విశ్వాసంలో నడిపిస్తూ మన అవసరతలు తీర్చడం మంచిదా? కేవలం మన అవసరతలు మాత్రమే తీర్చడం మంచిదా? ఎందుకంటే ఎన్ని ఉన్నా అంటే మణులు, మాణిక్యాలు, బంగారము, వెండి ఎన్ని ఉన్నా సరే, ప్రియదేవులారా, యేసయ్య మన జీవితంలో లేకపోతే, యేసయ్యకి అనుకూలముగా మనం లేకపోతే, మన జీవితంలో ఎన్ని సంపాదించుకున్నవన్నీ వ్యర్థమే, అవన్నీ వ్యర్థమే. సో ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ ఒక చక్కని ప్రార్థన మనం చూస్తున్నాం. మరి ఆ ప్రార్థనలో ఈరోజు మనం ఒక్క మాట ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఆ మాట అంటే, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో. నిజంగా మనం దేవుని దృష్టికి అనుకూలముగా జీవించాలి. ఈ మాట వినండి. దేవుని దృష్టికి మనము అనుకూలమైన జీవితం మనలో ఉండాలి. మనకు అనుకూలంగా మనం బ్రతకడం కాదు, లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్టు మనకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకోవడం, మనకు అనుకూలంగా మనుషులు మార్చుకోవడం, మనకు అనుకూలంగా పరిస్థితుల్ని మనం అనుకూలంగా చేసుకోవడం, ఇది కాదు కావాల్సింది. దేవునికి ఏం కావాలి? మనము ఆయనకు అనుకూలంగా మారాలి. మనము ఆయన దృష్టికి అనుకూలముగా జీవించాలి. అది నిజమైనటువంటి భక్తి జీవితం. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియదేవులారా, మరి దేవునికి అనుకూలమైనవి ఏమిటో ఈ రోజున కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయనో. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట అంటున్నాడు, అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయనో అని మాట్లాడుతున్నాడు. మరి ఏమిటి ఆ అనుకూలమైన పరిస్థితి అని మనం ఆలోచన చేస్తే పై వచనంలో ఉంది. దానికి సరైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి సందర్భం. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి
అనుకూలమాయెను. ఇక్కడ ఒక్క నిమిషము నేను చెబుతున్నాను, మీరు నా వైపు చూసి వాక్యాన్ని వింటే మీకు కొంచెం అర్థవంతమైన రీతిలో చెబుతాను. నేను ఇక్కడ పైన వచనాలు ఏముందంటే, నీవు జ్ఞానులకును వివేకులను ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపర్చినవని నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ గమనిస్తే కనుక జ్ఞానులకు వివేకవంతులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు ఈ సంగతులను బయలుపర్చినవని నిన్ను స్తుతించుచున్నాను అనే మాట మనం ఒక్క నిమిషం ఆగి ఆలోచన చేద్దాం. ప్రియ దేవులారా, జ్ఞానులకు వివేకవంతులకు దేవుడు తన సంగతులను మరుగు చేసి ఎవరికి బయలుపరిచాడంట? పసిబాలురంటే విద్య లేనివారు, జ్ఞానము లేనివారు, వివేకము లేనివారు, చదువు లేనివారు, అటువంటి వారికి తన సంగతులను దేవుడు బయలుపరిచాడు. ఎవరికి మరుగు చేశాడు? జ్ఞానులకు మరుగు చేశాడు. వినండి, జాగ్రత్తగా వినండి. జ్ఞానులకు తన విషయాలన్నీ కూడా జ్ఞానులకు మరుగు చేసి ఎవరికి తెలియజేశాడు? పసిబాలురు అంటే జ్ఞానము లేనివారు, విద్య లేనివారు, తెలివి లేనివారు, చదువు లేనివారు, ఏమండి మరి బలము లేనివారు, అటువంటి వారికి దేవుడంట తన సంగతులను బయలుపరిచారంట. హల్లెలూయా. మనకి ఒక పాట ఉంటుంది కదా, విద్య లేని పామరులను పిలిచావు, దివ్యమైన బోధలెన్నో చేశావు. ఎవరిని పిలిచాడు దేవుడు? లోకములో ఉన్న జ్ఞానులను పిలవలా, లోకములో ఉన్న వివేకవంతులను పిలవలేదు, లోకములో మేమే గొప్పవారమి అనుకునే వారిని దేవుడు పిలవలేదు. ఎవరిని పిలిచాడంటే విద్య లేని వారిని, ఏమండి చదువు లేని వారిని, లేకపోతే తెలివి లేని వారిని, జ్ఞానము లేని వారిని దేవుడు తన సేవ కొరకు పిలిచాడు. దివ్యమైన బోధలెన్నో నేర్పాడు. మనం వాక్యంలో చూస్తే ఒక మాట కనిపిస్తాం. చూడండి, 1 కొరింథీ పత్రికలో చూస్తే అపోస్తలుడైన పౌలు కూడా అదే విషయాన్ని చాలా చక్కగా చెబుతాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి ఒకసారి. సహోదరులారా, ఇక్కడ చూడండి, సహోదరులారా మిమ్ములను పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకములో ఉన్న వెర్రివారిని ఇదిగో ఈ మందిరంలో కూర్చోబెట్టాడు తీసుకొచ్చి. అని మనం జ్ఞానులం కాదు, మనం గొప్పవారము కాదు. విద్య లేని వారిని, జ్ఞానము లేని వారిని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఎవరిని? ఇక్కడ ఇంకో మాట ఉంది చూడండి, బలవంతులను సిగ్గుపరచడానికి లోకములో ఉన్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియదేవులారా, బలవంతులంటే ఆర్థికంగా బలవంతులు కదండి, ఆర్థికంగా అంటే డబ్బుల్లో బలవంతులు. కానీ ఇక్కడ ఏమని ఉందంటే బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడంట బలహీనులైన వారిని తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరే, ఎంత ఆశీర్వాదమో చూడండి, ఎంత దీవెనో చూడండి, ఎంత గొప్ప కృపనో దేవుడు మనకిచ్చాడో చూడండి. దేవుడిచ్చిన ఈ కృపను మనం కాళ్ళ దన్నుకుంటే ఇంకా మనకంటే దౌర్భాగ్యుడు ఎవడో లేడండి.
దేవుడిచ్చిన ఈ కృపని కాళ్ళదనుకుంటే, మనం చేతులారా ఆ రక్షణ పోగొట్టుకుంటే, మనం చేతులారా దేవుని సన్నిధికి దూరం అయిపోతే మనకంటే దౌర్భాగ్యుడు ఎవడో లేడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి. ఏమండి, మాకు ఎన్నో శ్రమలో మీకు తెలుసా అయ్యగారు, మీకు తెలుసా మాకు ఎన్ని బాధలో మీకు తెలుసా, మాకు ఎన్ని కష్టాలో మీకు తెలుసా, అందుకే మేము రక్షణ విషయంలో మేము అంతగా నిలబడలేకపోతున్నామండి అని అంటారేమో ఒకవేళ. ప్రియ దేవులారా, శ్రమ, బాధ, కష్టం ఏది వచ్చినా అది నువ్వు రక్షణ వస్త్రాన్ని పట్టుకొని నడుస్తున్నప్పుడు అది నీ ఎదుట ఎంత లోతైన గుంటలైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే సమభూమిగా మార్చేస్తాడు. ఎంత ఎత్తైన కొండలైనా సరే అవి తొలగించి పారేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, గాఢాంధకార లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. దేవుడే మనకు తోడుగా ఉంటే మనకు భయం ఎందుకు? దేవుడే మనకు తోడుగా ఉంటే, ఇశ్రాయేలు ప్రజలంట అరణ్యములో వెళుతున్నప్పుడు ఎన్నో భయాలు ఉన్నాయి వాళ్ళకు కూడా, కానీ దేవుడు వారికి ముందుగా నడిచాడు. ప్రతి భయం నుంచి వారిని విడిపించి వారిని కానాను దేశం చేరే వరకు కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అలాగే ఈ లోకయాత్రను మనం ముగించే వరకు కూడా దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే దేవుడు ఎవరికి సంగతులను మరుగు చేశాడు? జ్ఞానులకు మరుగు చేసి విద్య లేని వారికి ఆ సంగతులను బయలుపరిచాడు. అందుకే మనం ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన గొప్ప గొప్ప సంగతులన్నీ కూర్చొని దేవుని ద్వారా వింటున్నాం మనం. ఈ పరలోక సంబంధమైన సంగతులన్నీ కూడా ఎవరికి బయలుపరిచాడు దేవుడు? విద్య లేని వారికి, జ్ఞానము లేని వారికి ఆయన బయలుపరిచాడు. ప్రియ దేవుని పిల్లరా, ఒక మాట చూద్దాం బైబిల్లో. సామెతలు 3:5 నుండి 7 వరకు చదువుదాం. చూడండి, ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూసారా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? నేను జ్ఞానిని అని నీవు అనుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు ఈ నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటామో దేవుడు ఏది చెప్పడం మనతో. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు నాకు అన్నీ తెలుసు అన్నవాడికి శ్యాము అన్నాడు, నాకు అన్నీ తెలుసు అయ్యగారా అన్నాడు. నేనేమంటానంటే, అయితే నేను చెప్పాల్సింది ఏం లేదయ్యా అంట. అంతే కదమ్మా. అయ్యగారు ఆ సంగతి ఏంటి, ఈ సంగతి ఏంటి అని నన్ను అడిగాడు అనుకో, నేను చెప్తా, అయ్యా ఇదిగో ఆ సంగతి ఇది, ఈ సంగతి ఇది, ఇలాగా అలాగా అని నేను చెబుతా. గమనించండి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకుంటే దేవుడు ఏది నీకు చెప్పడం, ఇక నువ్వు గుడ్డిదానిలాగా నడుచుకుంటూ వెళ్తామే. ఎందుకంటే ఒకని ఎదుట సరైన మార్గము కలదో తోదకది మరణానికి దారితీస్తుంది అని బైబిల్లో ఉంది కదా. మరి ఎవరికి బయలుపరుస్తాడు దేవుడు తన సంగతులను అంటే, ఎవరైతే ఒక చిన్న పిల్లాడి వలె చిన్నపిల్లాడు ఏం చేస్తాడు? ప్రతీదీ తల్లికో తండ్రికో చెబుతాడు వెళ్ళి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని దగ్గర ఎలా ఉండాలంటే చిన్న పిల్లల్లాగా ఉండాలి. ప్రభువా, ఈ సంగతి ఏంటి నాకు తెలియదు, నాకు చెప్పయ్యా, నాకు బయలుపరచు అయ్యా, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు, నీ ఆలోచన ఏంటో నాకు బయలుపరచు,
ప్రభా నా ఎడల నీ ఉద్దేశం ఏంటో బయలుపరచు, నా ఎడల నీ సంకల్పం ఏంటో బయలుపరచు. ఈ పని చేస్తున్నాను, ఆ పనిలో నేను సక్సెస్ అవుతానా అవునా నీవు నాకు బయలుపరచు. నువ్వు ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఒక చిన్న పిల్లలాగా అడగగలిగితే, ఒక చిన్న బిడ్డలాగా తన్ను తాను తగ్గించుకొని కదా, చిన్నపిల్లలంటే తగ్గించుకోవడం అది మెయిన్. చిన్నపిల్లలాగా అడగడం అంటే మన వాయిస్ మార్చి అడగడం కాదు, మన వాయిస్ మార్చి మిమిక్రీ చేసి అడగడం కాదు. చిన్నపిల్లలాగా అడగడం అంటే చిన్నపిల్లలు తగ్గించుకొని అడుగుతారు, తగ్గించుకునే స్వభావం, తగ్గింపు స్వభావం. అందుకే బైబిల్లో ఏముంది, ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు గలవాడై నా సన్నిధిలో దీన మనస్సు కలిగి గడగడ వణుకుతాడో వానినే నేను దృష్టించుచున్నా, వాని ప్రార్థన నేను ఆలకిస్తాను. హల్లెలూయా. నాకు అన్నీ తెలుసు, నేను జ్ఞానిని, నాకు ఎవడు చెప్పాల్సిన పని లేదు. దేవుడు కూడా ఏం చెప్పడం, అయ్యా నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెబుతావా అంటే నా దగ్గర ఏం లేదు బాబు అంటాడు ఆయన కూడా. నీకు చెప్పాల్సినంత జ్ఞానం నా దగ్గర కూడా లేదు బాబు, ఎందుకంటే నువ్వు జ్ఞానివి కదా అంటాడు ఆయన. ప్రియ దేవులారా గమనించండి, సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంది, చూడండి ఒకసారి. ఆ 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. చూడండి, ఏలి చాలా 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 అనుభవం కలిగిన దైవజనుడండి. కానీ ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా, దీపము ఆరిపోకముందే సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. దేవునికి స్తోత్రం. యెహోవా సమూయేలుకి ఎంత వయసు అప్పుడు? చిన్న బాలుడే. మరి నాన్న అటు బట్టి చూడండి, సమూయేలు ఎంత చిన్న బాలుడు సమూయేలు. మరి ఏలి అప్పటికే అనేక సంవత్సరాల దైవ సేవలో అనుభవం కలిగిన వాడు ఏలి. అయితే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి సంగతి ఏంటంటే, ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నప్పటికీ ఏలి యొక్క దృష్టి ఆయన చెవులు మందగించెను. అప్పుడు దేవుడు వాస్తవంగా ఎవరితో మాట్లాడాలి? జరగబోయే సంగతిలో ఏలీతో మాట్లాడి, అయ్యా రాబోయే రోజుల్లో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇవన్నీ నీకు చెబుతున్నాను, ప్రార్థన చెయ్యి అని చెప్పేసి దేవుడు మాట్లాడాలి. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు వయసు ఎంత? కేవలం 3-4 సంవత్సరాల వయస్సు కలిగిన సమూయేలు. ఆ సమూయేలుతో మాట్లాడడం ఏంటి, ఏలీతో మాట్లాడకపోవడం ఏంటి? అర్థం చేసుకోండి. సమూయేలు, ప్రియ దేవుని పిల్లరా, ఆయన జ్ఞానం లేదు, సమూయేలుకి వయసు లేదు, సమూయేలుకి ఎక్స్పీరియన్స్ లేదు, సమూయేలుకి ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడిన అనుభవం కూడా లేదు. మరి ఆ ఏలీకి మరుగు చేశాడు దేవుడు తన సంగతులను. సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? చిన్నపిల్ల వంటి మనస్సు కలిగి ఆయన సన్నిధిలో ఎవడైతే గడగడ వణుకుతూ ఆయన మాట వింటాడో దేవుడు ఆనికే తన సంగతులను బయలుపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. నాకంతా తెలుసండి, ఏమండో నాకంతా తెలుసు అన్న వాళ్ళతో దేవుడు మాట్లాడడం నాకు అంతా తెలుసండి, ఇంకా చెప్పడానికి ఇంకేమీ లేదు.
చెప్పడానికి ఏం లేదు. నాకు అంతా తెలుసు అన్నవాడు ఏ మాట వినడం, ఎదుటోడి మాట అసలే వినడం. అవునంటారా కాదా? నాకు అంతా తెలుసు అన్నవాడు ఎదుటోడి మాట అది కాదు సార్, ఒక్క మాట సార్ అంటే ఏందా నువ్వు నాకు చెప్పేది, నాకు అంతా తెలుసు, అంతా నా ఇష్టం అంటారు. నాకు చెప్పేది ఏందయ్యా నువ్వు? నేను ఎన్ని సంవత్సరాల్లో తెలుసా రక్షణ పొంది? 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, నువ్వు వచ్చి నాకు చెబుతావా? ఇలా అంటే ఇంకెవరేం చెబుతారు నీకు, నాకు? మనం అలా అనుకుంటే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు లోబడి, ఆయన అధికారమును ఒప్పుకొని, ఆయన సన్నిధిలో ఒక చిన్న పిల్ల మనసు కలిగి నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడే దేవుడు. అది దేవుని దృష్టికి అనుకూలమైనది. హల్లెలూయా. ఏది అనుకూలమైనది? నువ్వు చిన్న బిడ్డలాగా తగ్గించుకొని ఆయన మాటల కోసము ఎదురు చూడడం, ఆయన మాటలు కనిపెట్టుకొని ఎదురు చూడడం, ఆయన మాట కోసం నువ్వు ఆరాటపడడం, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం, అది దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చాలామంది అనుకుంటా ఉంటాం, ఏమండి ఎన్నో సంవత్సరాల మట్టి ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు నాతో నాకు ఏమి జవాబు ఇవ్వట్లేదండి. ఎందుకు ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు? దేవుడు ఆయన స్వరాన్ని వినే చెవులు లేవు. ఏలీ గొప్ప దైవజనుడు, కానీ ఆయన చెవులు మందగించిపోయినాయి, ఆయన కనుదృష్టి మందగించిపోయింది. అందుకని ఆయన స్వరము ఏలీతో మాట్లాడలేదు, సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకో ప్రభా నాతో ఎందుకు మాట్లాడలేదు? ఒకవేళ నేను వినలేకపోతున్నానా? ఒకవేళ నీ స్వరాన్ని నేను వినలేకపోతున్నానా? ఒకవేళ నీ దర్శనం నేను చూడలేకపోతున్నానా అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? ఎందుకు వినలేకపోతున్నాను ప్రభా, నేను ఎందుకు చూడలేకపోతున్నాను, నీ సంగతిలో నేను ఎందుకు చూడలేకపోతున్నాను ప్రభా? ఒకవేళ నేను మందగించిపోయానా? ఎప్పుడైనా ప్రార్థన చేసామా? మనం ఎప్పుడైనా చేసామా? ఏముంది బైబిల్లో అంటే 59వ అధ్యాయంలో, ఇదే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఒక మాట ఉంది. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. చూసారండి, దేవుడు రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన ఏం చెవిటివాడు కాదు. ఇన్ని సంవత్సరాల మట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, అసలు నా ప్రార్థన నీ సన్నిధికి చేరిందా లేదా అని నువ్వు ఆలోచించడానికి ఆయన ఏం చెవిటివాడు కాదు. ఇన్ని సంవత్సరాల మట్టి ప్రభువా నా జీవితంలో గొప్ప కార్యాలు నేను చూడలేకపోతున్నాను ప్రభువా, అసలు నా ఎడల నీకు ప్రేమ ఉందా అని అనుకోవడానికి ఆయన కార్యములు జరిగించలేని అసమర్థుడు కాదు ఆయన. మరి ఏంటండి అంటే, ఇదిగో ఆయనకు మనకు మధ్యలో ఆయన చూచే కన్నులు, ఆయన మాట వినే చెవులు, అది గ్రహించుకునే మనసు మనలో ఉండాలి. అది లేనప్పుడు ఆయన ఎంత మాట్లాడినా మనకు వినపడదే, అవునా? అది లేనప్పుడు ఆయన ఎన్ని సంఘటనలు మనకు చూపించినా, ఎన్ని దృష్టాంతములు మన ముందు ఆయన చూపించినా మనకు అర్థం కాదే, మనం చూడలేమే. మరి ఎన్ని చూపిస్తే ఏం లెక్క? ఏదో అంటారే, చెవిటోడు ముందు శంఖం ఊదితే వాడికి వినపడదు, ఆడేం చేస్తాడు? దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు దృష్టాంతములుగా నీకు చూపిస్తున్నాడు దేవుడు. అయినా సరే మనము అది చూసి కూడా చూడకుండా ఉన్నట్టు, విని కూడా వినకుండా ఉన్నట్టు, హృదయముతో గ్రహించకుండా ఉండేటట్టుగా మనం ఉంటే దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి మన జీవితంలో? ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు మనం ఎలా గ్రహించగలుగుతాం? మనం చేయాల్సింది ఏంటో తెలుసా? చిన్న బిడ్డ వలె మనలను మనము తగ్గించుకొని, ప్రభువా
నేను జ్ఞానిని కాదయ్యా, నాకు ఏ జ్ఞానమో లేదు ప్రభా, నాకు ఏ తెలివి లేదు, నాకు ఏ బలము లేదు ప్రభా, నీ ఎదుట నేను రిక్తునిగా కూర్చున్నానయ్యా, నీ సన్నిధిలో నన్ను నింపు నాయన, నింపయ్యా, నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, నీ జ్ఞానముతో నింపు ప్రభా, నీ యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదంతో నన్ను నింపు అని నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తడం మొదలు పెడతాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఇప్పుడే నువ్వు ఆ ప్రార్థన చేయగలిగితే ఇప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు ఆయన. ఒకవేళ నేను జ్ఞానిని కదా, నాకు ఎవడో చెప్పాల్సిన పని లేదు అని అంటే దేవుని ఆశీర్వాదం దూరం అయిపోద్ది మనకి. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఇదిగో హిజ్కియా ప్రార్థన చేశాడు, నీ దృష్టికి నేను అనుకూలముగా సమస్తము ఎట్లు జరిగించిదిను. దేవుని దృష్టికి అనుకూలమైంది ఏంటి? ఒక్క మాట విన్నామా? ఏంటిది అనుకూలమైనదంటే మనము పసిబిడ్డల వలె ఆయన సన్నిధిలో తగ్గించుకొని మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. ఒకవేళ మేము పసిబిడ్డలం కాదని మాకు అంతా తెలుసు అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు, మన జీవితాల్లో కార్యములు జరిగించడు ఆయన. ప్రియదేవులారా, ఈరోజే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.